సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ పై కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. జత్వానీపై పెట్టింది తప్పుడు కేసు అని ఎలా చెబుతారు అంటూ హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ఎవరు అమాయకులో ఎవరు కాదో చెప్పాల్సింది కోర్టులని హైకోర్టు హాట్ కామెంట్స్ చేసింది. పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం వరకే అని హైకోర్టు పరిధులు గుర్తు చేసింది. కేసు పెట్టిన పోలీసులపైనే తిరిగి కేసు పెడితే దానికి అంతు ఉంటుందా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రమాదకరం, ఇందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని వ్యాఖ్యానించింది. ఎవరినో సంతృప్తిపరిచేందుకు ఇలాంటి కేసు పెట్టడం సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 100 మంది సాక్షులను విచారించేందుకు ఇదేమైనా రాజీవ్ హత్య కేసా అంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దశలో తమ ముందుంచే సాక్ష్యాలకు ఎలాంటి విలువ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో పోలీసులపై కోర్టు అక్షింతలు వేయటం ఇది ఫస్ట్ టైం కాదు, ఈ సంవత్సరంలో పదే చూస్తున్నాం. ప్రస్తుతం వ్యాఖ్యలను ఎలా చూడాలి, ఏంటి అప్డేట్స్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అలానే కార్యకర్తల పైన ఇప్పుడు అధికారుల పైన కూడా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. ఇదే నేపథ్యంలో జత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా జైలుకు పంపడం జరిగింది. అయితే ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు తప్పుడు కేసేనని హైకోర్టుకు పోలీసులు చెప్పడంపై హైకోర్టు మండిపడింది. ఇది తప్పుడు కేసా కాదా అన్నది చెప్పాల్సింది కోర్టు గాని మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరు అమాయకులు కాదో సంగతి తేల్చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల పని దర్యాప్తు చేయడము, ఛార్జ్ షీట్ వేయటం మాత్రమే, అంతేగాని తప్పు ఒప్పుల్లో నిర్ధారించాల్సింది మీరు కాదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక నిందితుడిపై పోలీసులు కేసు పెట్టినందుకు తిరిగి ఆ పోలీసులపై కేసు పెడితే దీనికి అంతు ఉండదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని అనుమతిస్తే పర్యావరణాలు కూడా కందని విధంగా ఉంటాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అత్యంత ప్రమాదకరమైన తీరని కూడా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలాంటి కేసులు పెడుతున్నారో కేసులు పెట్టడం సరికాదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ముందు వచ్చిన సాక్ష్యాలు ఎలాంటి సాక్ష్యాలకు ఎలాంటి విలువ లేదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ అశోక్.